తిరుమల లడ్డు కల్తీపై పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాటల్లో ఆవేశం, ఆయన ఎలా పిలిపించారో దేశం మొత్తం కూడా ఆయన మాటలకు చాలామంది కూడా కొంతమంది ఆవేశపడటం జరిగింది. కొంతమంది వైరల్గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం జరిగింది. కొంతమంది ఆయన అభిమానులు నిజంగా తప్పు జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేశారు అని విపరీతంగా ప్రచారం చేయడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు అడిగిన 6 ప్రశ్నలకు దేశం మొత్తం కూడా అవాక్కైపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆ మాటలతో లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసి ఉందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత అదే మాటలను ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఆయన హిందువులకు పిలుపివ్వటం, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడటం. ఈరోజు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాటే అడుగుతున్నారు. మీరు సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి ఇన్ని మాటలు మాట్లాడారు కదా, సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఈరోజు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పగలరా? తిరుమలకు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా ఈయన హిందువుల మనోభావాలకు క్షమాపణ చెప్పగలరా? తిరుమల దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోగలరా? విజయవాడలోని కనకదుర్గమ్మ మెట్లకి ఆయన మెట్లను కడిగి ఆయన పూజలు చేసి సనాతన ధర్మం గురించి ఇష్టానుసారం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందువులకు ఏం సమాధానం చెప్తారు? ఒక డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రజలందరికీ ఏ విధంగా ఆయన సమాధానం చెప్తారో మనం వేచి చూడాలి.